శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదాలు. ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చేసి గీతా ప్రచారం చేస్తున్నారు. ఈ భగవద్గీత ఎక్కడికి సంబంధించిందని చెప్తున్నారంటే అమెరికాలో న్యూయార్క్ సంబంధించి ఒక టెంపుల్కి సంబంధించింది అని చెప్తున్నారు. ఈ భగవద్గీత వ్యాసుడు రాశాడు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరణరంగంలో చెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణ కృపామూర్తి అంట, వేదాంత స్వామి అంట, వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు. వ్యాసుని పేరు లేదు, చెప్పినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ పేరు కృష్ణ కృపామూర్తి అట. అట్లా వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తూ గొప్ప గొప్ప గుళ్ళన్నీ ఆక్రమిస్తున్నారు. ఇక్కడ నల్లమాడ దగ్గర గోపేపల్లిలో కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి గుడి వాళ్ళు చెప్పేటువంటి మాయ మాటలకు ఇదైపోయి గుడి రాయిచ్చారు. మరి గుళ్ళో ఏమని మాత్రము వాళ్ళు దీపం పెడతారో ఏం చేస్తారో ఏమో. గుడి అనేది ఊరిలో ఉండే వాళ్ళందరూ ఉద్ధరించబడాలి. అక్కడ ఆ ఇస్కాన్ టెంపుల్లో భగవద్గీత పుస్తకాలు కొన్ని బుక్కులు తెస్తాడు. కృష్ణాష్టమి రోజు మాత్రమే, గీతా జయంతి రోజు కృష్ణాష్టమి రోజు అక్కడ 10 మందికి సత్సంగం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి గురువులు కానీ గొప్ప భక్తులు కానీ ఎవ్వరికీ అవకాశం 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఎవరో వస్తారు, హరే రామ హరే రామ హరే కృష్ణ అని కొంతసేపు చెప్తారు, పుస్తకాలు పంచుతారు, భోజనాలు పంచి పంపించేస్తారు. మళ్ళా ఆ గుడి వైపు ఏ ఒక్కరు కూడా వెళ్ళటం లేదు. ఏంటా కారణం? ఎందుకు కృష్ణ మందిరంలో ఇంత బాగా అద్భుతంగా జరుగుతూ ఉండేది మేము చూసిన రోజుల్లో, ఇప్పుడు ఎందుకు ఇలా అనుకున్నాను. ఓహో, ఈ ఇస్కాన్ అనేటువంటి సంస్థ అమెరికాలో న్యూయార్క్లో ఉన్నటువంటి అక్కడ స్థాపించినటువంటి ఆ సంస్థ ద్వారా ఇస్కాన్ దేవాలయాలు, ఇస్కాన్ వాళ్ళు కట్టించిన దేవాలయాలు మన వాళ్ళు కట్టించి ఆ గుడిలో పూజలు జరుగుతున్న చోట వీళ్ళు ప్రచారంలో వచ్చి గుడిని ఆక్రమిస్తున్నారు. ఆ గుళ్ళో కూడా మనకు విరుద్ధంగా ఏం లేదు. ఆ భగవద్గీత ప్రచారం ఆ సంస్థలు విస్తరిస్తున్నాయి. ఊరు ఊరా పల్లె పల్లె మేము ప్రచారం చేస్తున్నాము, తెలుగువాడు ఏమీ చెయ్యట్లేదు అనేటువంటి ఇదితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా అయితే రేపు నరసింహస్వామి కూడా ఆ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు స్థాపించిండేదే వాళ్ళ ద్వారా కట్టించారు, వాళ్ళే నేస్తున్నారని ఇది కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇస్కాన్ వాళ్ళకి మనము సపోర్ట్ ఇవ్వకూడదనేదే నా ఉద్దేశము. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.